చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 4-5 గంటల ముందే కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే చిన్న చిన్న చికెన్ పీసెస్ కాబట్టి మసాలా బాగానే పట్టేసుకుంటుంది. పెద్ద పెద్ద పీసెస్ అనుకోండి మసాలా పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే ఇలా చిన్న పీసెస్ అనుకోండి అప్పటికప్పుడు ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. అందులోనూ సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి టక్కున ఏమైనా చేసి ఇవ్వాలి అంటే ఇది ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు మనం. అదే పెద్ద పెద్ద పీసెస్ అనుకోండి ముందు కలిపి పెడితేనే బాగుంటుంది, వెంటనే ఫ్రై చేస్తే రబ్బర్ లాగా అయిపోతుంది చికెన్. మరి చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కారం వేసుకోవాలి. కారం అనేది మీ ఇష్టం, కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి, లేదంటే మైల్డ్గా. పిల్లల కోసం అయితే కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు. ఫ్రైడ్ చికెన్ని రకరకాలుగా చేస్తారు, కొంచెం వెస్ట్రన్ స్టైల్లో చేయొచ్చు, మన ఇండియన్ స్టైల్లో కూడా చేయొచ్చు. ఈరోజు మనం చేస్తుంది ఇండియన్ స్టైల్లో. అంటే శ్యామల గారు నాకు అదే పిక్ పంపించారు కాబట్టి కొంచెం మనం కారం పసుపు అవన్నీ యాడ్ చేస్తున్నాం. మనం కమర్షియల్గా వెళ్తే కనుక అక్కడ చేసే ఫ్రైడ్ చికెన్ చాలా మైల్డ్గా ఉంటుంది. అందులో ఓన్లీ పెప్పర్ పౌడర్ ఇంకా సాల్ట్ వేస్తారు, అలాగే గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ ఆ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్, కొంచెం ఆ కోటింగ్ కోసం ఆ పేస్ట్ కోసం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఎంత వేస్తున్నామో అంతే మైదా పిండి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి రెండు పిండిలో అన్నిట్లో ఎందుకు వేస్తామంటే మనం ఫ్రై చేస్తాం కదండి, క్రిస్పీగా రావడం కోసం. మనం చేస్తున్న ఫ్రైయింగ్ ఐటెంకి ఆ పీస్కి చక్కగా పట్టుకోవడం కోసం మైదా పిండి వేస్తాం, కార్న్ఫ్లవర్ వేస్తాం. అలాగే మనం చేసిన ఈ కోటింగ్ బయటికి రాకుండా ఉండడం కోసం మనం ఎగ్ వేస్తామన్నమాట. సో ఒక గుడ్డు కూడా ఇందులో వేసేద్దాం. ఇందులో నీళ్ళేం మనం వేయక్కర్లేదు, ఈ గుడ్డుతోనే మొత్తం కలిసిపోతుంది. కావాల్సిన తేమ ఈ గుడ్డుతో మనకి వచ్చేస్తుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన గుడ్డే సరిపోయింది చూడండి, ఆ తేమ కరెక్ట్గా వచ్చింది కదా. ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. అన్నీ వేసాం కానీ ఉప్పు వేయడం మర్చిపోయామన్నమాట. ఉప్పు వేయడం మర్చిపోయాను అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా నాన్నమ్మ చెప్పేది చిన్నప్పుడు, ఉప్పు అనుకుంటుందంట చాలా ప్రౌడ్గా, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని చెప్పి. ఎందుకంటే ఏం వేసినా వేయకుండా కూడా మనం తినేయచ్చండి, కానీ ఉప్పు లేకుండా ఏం తింటాం చెప్పండి. సో మా నాన్నమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేదన్నమాట. ఉప్పు వేసిన తర్వాత ఏ వంటకమైనా ఎంత టేస్టీగా ఉంటుందో ఉప్పు కొంచెం ఎక్కువైనా కూడా తినలేమండి. అందుకే ఉప్పుని ఎప్పుడు ఎంత వేయాలో అంతే వేయాలన్నమాట. సో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఇక్కడ ఉప్పు వేసాను. అలాగే స్టవ్ ఆన్ చేసి నూనె వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మంచిగా మిక్స్ చేసుకుందాం మనం చికెన్ని. కొంచెం చికెన్ని మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా వెడల్పాటి ప్యాన్లో కొద్దిగా కొంచెం ఈ లెవెల్కి మనం నూనె వేసుకుంటే కనుక చక్కగా ఫ్రై చేయడానికి బాగుంటుంది. ఇలా చికెన్కి చక్కగా జస్ట్ సింపుల్గా మనం అల్లం వెల్లుల్లి వేసాం, మైదా పిండి వేసాం, కారం వేసాం, పసుపు వేసాం, ఉప్పు వేసాం, ఇంకా కొంచెం ఎగ్ బైండింగ్కి వేసుకున్నాం కదా. ఇలా కలిపేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 2-3 రోజులైనా ఏం పాడవదు. ఒకసారి కలిపి పెట్టేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా తింటారు హ్యాపీగా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు. డీప్ ఫ్రై చేసుకొని ఇలాగే డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు సింపుల్ టాసింగ్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నూనె వేడిగా అవ్వాలి. నూనె వేడిగా అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఈలోపు హ్యాండ్ కూడా వాష్ చేసుకుంటాం. నూనె చక్కగా వేడెక్కింది. ఇప్పుడు ముందుగా మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క పీస్ని విడివిడిగా ఇలా నూనెలో వేసుకోవాలన్నమాట. ఒకేసారి మొత్తం కుప్పలాగా వేసాం అనుకోండి ఒకదానికొకటి అంటుకుపోతుంది. ఇలా విడివిడిగా మెల్లిగా నిదానంగా వేసుకోవాలి. బ్రెస్ట్ పీస్ తెచ్చుకొని ఇంట్లో హ్యాపీగా ఇలా కట్ చేసుకోవచ్చు, లేదా మీకు కట్ చేయడం కొంచెం కష్టం అవుతుందంటే కనుక షాప్ అతన్ని అడిగితే అతను కూడా కట్ చేసి ఇస్తాడు. జనరల్గా ఇలాంటి షేప్ మనం మెజెస్టిక్ చికెన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం అనమాట. అప్పుడు చేస్తారు, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇవి. ఇలా పొడువుగా వేసుకుంటేనే కరెక్ట్ షేప్ వస్తాయి, లేదా ఇలా వేసేసాం అనుకోండి రౌండ్గా వచ్చేస్తాయి. స్ట్రేట్గా రావాలి అంటే ఇలా పొడువుగా నూనెలో వేసుకోవాలి. రౌండ్గా ఉన్న బాండీలో వేస్తే కనుక ఇలా షేప్ రాదు చికెన్కి, అందుకే ఇలా ఫ్లాట్గా ఉన్న దాంట్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట.
చికెన్ చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. అయితే ఈ పీసెస్ ఫ్రై చేసుకోవడం మటుకి మీ ఇష్టం. మీకు క్రిస్పీగా కావాలి అంటే ఎక్కువసేపు ఫ్రై చేయండి, లేదు కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. సో ఇలా కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె టాసింగ్ కోసం, ఇందులో చికెన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అదే నూనెని మనం వాడుతున్నాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో సింపుల్ టాసింగ్ మనం ఏంటంటే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తే బాగుంటుంది. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా పైనుండి కాస్త కొత్తిమీర చల్లుకుందాం. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం కాబట్టి ఇటు సైడ్కి తీసుకొని వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా అల్లం వెల్లుల్లి పీసెస్ తగులుతూ ఉంటే బాగుంటుంది. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. శ్యామల గారు, మీరు పంపించిన ఫోటోలో అయితే కొంచెం పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేస్తున్నాయి. అలా నేను ఎందుకు కట్ చేయలేదు అంటే, అంత పెద్దగా వేసామనుకోండి డైరెక్ట్గా తినలేం, కారం వేస్తుంది. కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టామనుకోండి డైరెక్ట్గా పీస్తో పాటు మనం తినేయచ్చు. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కారంగా ఉండదు. అందుకని నేను చిన్నగా కట్ చేసి వేసాను. కానీ మీకు కావాలి అనుకుంటే పెద్దగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదా నాలాగా చిన్నగా కట్ చేస్తే బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం మీకు రుచికి మిరియాల పొడి వేసుకోవాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. ఇలా టాస్ చేసేసుకుంటే ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చివరగా పైనుండి కాస్త కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఫ్రైడ్ చికెన్ అయితే చాలా సింపుల్గా చేసేసాం, కానీ టేస్ట్ మటుకి అద్దిరిపోతుందండి. శ్యామల గారి కోసం ఈరోజు మనం ఫ్రైడ్ చికెన్ చేసాం కదా, తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ఈలోపు నేను కిచెన్ని క్లీన్ చేసేస్తాను. ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కార్న్ఫ్లవర్, మైదా పిండి, ఎగ్, ఉప్పు వేసి బాగా కలిపి వేడి నూనెలో విడివిడిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి టాస్ చేసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఫ్రైడ్ చికెన్ రెడీ అవుతుంది.